మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వాతావరణంలో మార్పులు చోటు చేసుకునేటప్పుడు మన శరీర రక్షణ వ్యవస్థ అనేది కొంచెం బలహీనపడుతూ ఉంటుంది. సో బాడీలో ఇమ్యూనిటీ అనేది బలహీనపడినప్పుడు ఆటోమేటిక్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి దాడి చేస్తూ ఉంటాయి. సో ఈ ఇన్ఫెక్షన్స్ బారి నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, బాడీ ఇమ్యూనిటీ బూస్టింగ్ ఎలా చేసుకోవాలి, ఎటువంటి ఆహార పదార్థాలు దీనికి హెల్ప్ అవుతాయి, ఈ విషయాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూట్రిషనిస్ట్ అంజలి గారు. నమస్తే మా. నమస్కారం మేడం, ఇప్పుడు ఇమ్యూనిటీ అనేది చలికాలం వచ్చేటప్పుడు కొంచెం తగ్గుతుంది. సో దానివల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి పెరుగుతాయని చెప్తూ ఉంటారు. సో వీటిని ఏ రకంగా మనం బూస్ట్ చేసుకోవాలంటారు? ఎందుకు తగ్గుతుంది ఆ సమయంలో ఇమ్యూనిటీ అనేది? ముఖ్యంగా చలికాలంలో ఒకటి వాతావరణంలో మార్పులు వస్తాయి. అందులో ఎక్కువగా ఏంటంటే ఈ చల్లదనానికి బ్యాక్టీరియా అవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. మనకి శరీరానికి ఉండే వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉందో అది అంత ఫాస్ట్గా అంత ఇదిగా ఉండదు. దానివల్ల ఈ రెండు సమన్వయంతో కొంత ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇంకోటి రెండోది ఏంటంటే ఈ చలికాలంలో ఉన్న ఫుడ్ మనం ప్రాపర్గా ఆ హీట్ వలన కొంత బ్యాక్టీరియా చనిపోతూ ఉంటాయి. మనం చేసే వంట చేసే పద్ధతులు, ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొని పద్ధతిలో కూడా ఆ బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దానివల్ల మనకు చాలా దెబ్బలు వస్తూ ఉంటాయి. ఎండాకాలంలో ఆ బ్యాక్టీరియాని చాలా చంపేస్తుంది. వాటిని ఈజీగా పెరగనివ్వదు. చలికాలంలో అవి చాలా పెరుగుతాయి కాబట్టి మనం ఎలా స్టోర్ చేసినా అవి ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి. అప్పటికప్పుడు బాయిల్ చేసి వేడివేడిగా తింటూ ఉంటే అందులో నశించిపోతాయి. దాంతోపాటు కొన్ని విటమిన్స్ కూడా పోతూ ఉంటాయి. కానీ ఆ బ్యాలెన్స్ చేయడం, మళ్ళీ బాయిల్ చేయడం వల్ల వైటమిన్స్ కూడా పోతూ ఉంటాయి. దానివల్ల ఏమైపోద్ది, మన శరీరానికి కావాల్సిన విటమిన్లు కూడా పట్టవు. దీనివలన ఈ ప్రాసెస్లో మనకి శరీరంలో వైటమిన్ లోపం రావడం వలన అనేక రకాల జబ్బులు సంభవిస్తూ ఉంటాయి. సమ్మర్లో ఉన్నదానికంటే వింటర్లో చాలా రకాలు చిన్న చిన్న వ్యాధులు వస్తూనే ఉంటాయి. దాన్ని పట్టుకోవడానికి ముఖ్యంగా ఈ వాతావరణం వలన ఏమైపోద్ది, మనకి బాడీ అబ్జార్బ్ చేయదు. ఎండ వలన ఏమైపోద్ది, చాలా మైక్రో ఆర్గానిజమ్స్ నశించిపోతాయి, దాన్ని చంపేస్తుంది. పెరగడానికి కూడా ఎక్కువ పెరగవు. దానికి కావాల్సిన పెరిగే టెంపరేచర్ వింటర్లోనే ఎక్కువ ఉంటాయి బ్యాక్టీరియాకి. మనం సరిగ్గా ప్రాపర్గా ప్రాసెస్ చేసి ప్రాపర్ పెట్టకుండా ఉంటే మటుకు అవి పెరుగుతాయి. అవి మనము కొంచెం ఏదో వేడి చేసేసి తినేస్తూ ఉంటాం. ఆ వేడి చేసేయడం వల్ల ఆ టెంపరేచర్ సరిపోదు. బ్యాక్టీరియా కొంచెం పెరగకుండా ఇదైపోతాయి. ఆ వేడికి తినేటప్పటికి మన బాడీలో ఉన్న వేడికి అవి పెరిగిపోతాయి మళ్ళీను. అలాగే రకరకాల జబ్బులు వింటర్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. సో బ్యాక్టీరియా రానివ్వకుండా ప్రిపేర్ చేయడానికి ఏంటంటే సాధ్యమైనంత మటుకు ఫ్రిడ్జ్లో పెట్టింది ఒకసారి చేసిన తర్వాత ఆ అయిపోయిన వెంటనే వంట వండాలి. వండిన తర్వాత మళ్ళీ పెట్టి, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి, మళ్ళీ తీసి పెడుతూ ఉంటే బ్యాక్టీరియా పెరుగుతూనే ఉంటుంది. దానివల్ల ఎన్నో రకాల జబ్బులు వస్తాయి. ఒక్కసారి ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత అది వేడి చేసి వండి తినేయడమే మంచిది. మిగిలిపోతే తీసేయాలి. కానీ మళ్ళీ రీఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ రీఫ్రీజ్ చేసి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటే బ్యాక్టీరియా పెరిగిపోతూ ఉంటాయి. దానివల్ల ఎన్నో రకాల జబ్బులు వింటర్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎండాకాలం అలా రాదు. ఎండాకాలంలో మెయింటైన్ అవుతూ ఉంటుంది బ్యాక్టీరియాను. ఆ సరౌండింగ్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది కాబట్టి బ్యాక్టీరియాని పెరగనివ్వకుండా ఆగుతూ ఉంటుంది. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఒంటికి అన్ని వండిన ఆహార పదార్థాలలో ఉన్న పోషక విలువలన్నీ ఒంటికి వస్తాయి. ఇంకో రెండోది ఏంటంటే ఈ చలికాలంలో మనకి ఆకలి కూడా చాలా తగ్గిపోతుంది. ఎండాకాలంలో ఉన్నంత ఆకలి ఉండదు. దాన్ని సరిపడగా మనకి ఆ క్యాలరీస్ బ్యాలెన్స్ చేసి మనం బ్యాలెన్స్ డైట్లో జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్యాలరీస్ ఎక్కువగా ఉండి కొన్ని వైటమిన్స్ కూడా నశించిపోకుండా ప్రిపేర్ చేసి ఫ్రూట్స్ అటువంటివి మనం చాలా తగ్గుతాం. ఎండాకాలంలో తిన్నంత ఫ్రూట్స్ ఇక్కడ తినం కాబట్టి మినరల్స్, వైటమిన్స్ చాలా తక్కువ వస్తాయి. కాబట్టి వీళ్ళకి ఈజీగా ఏదో ఒకటి సుస్థిలు క్యాచ్ చేస్తాయి. బ్యాక్టీరియా ఈజీగా ఒంటి మీద పెరుగుతాయి. దాన్ని కాపాడుకోవడం మనకి సరి అయిన డైట్ తీసుకోవాలి. అంటే చలికాలం చల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం వేడివేడిగా ఏదైనా డ్రింక్స్ తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు హెర్బల్ టీస్ అని దొరుకుతున్నాయి. సో అందులో మనకి అల్లం కావచ్చు, లేకపోతే తులసి ఆకులతోటి ఇట్లా దొరుకుతున్నాయి కదా. సో ఇవన్నీ ఎంత హెల్ప్ చేస్తాయి మన ఇమ్యూనిటీ? హెర్బల్ పౌడర్స్ వస్తాయి. దానికంటే మన న్యాచురల్గానే తులసాకేసి చూడండి, కొంచెం ధనియాలు వేసి ఇలాంటివి వేసి టీలు చేస్తారు. అది కరెక్ట్గా ఒంటికి పడుతుంది. ఈ పౌడర్లో మనం పౌడర్ చేసింది స్టోర్ చేస్తారు కాబట్టి అది ఎంత మనకి శరీరానికి లభ్యం అవుతుందో అది క్వశ్చన్ మార్కే.
కానీ అది వారు ఎన్ని రోజులు చేస్తారో, ఎండలో పెడతారో, చల్ల పెడతారో, వేయిస్తారో, ఇవన్నిట్లో కొన్ని వైటమిన్స్, కొన్ని పదార్థాలన్నీ నశించిపోతాయి. కానీ అదే మనం చేసుకొని ఇప్పుడు మనం వండేటప్పుడు ఫ్రెష్గాను కొంచెం పుదీనా కానీ, తులసాకులు కానీ, ధనియాలు ఏంటి ఇలా రకరకాలుగా వేసి టీలు చేస్తారు. లేకపోతే ఈ హెర్బల్ పౌడర్ చేసుకొని అందులో వేసుకొని రెడీమేడ్గా చేసుకొని చేస్తే అది ఒంటికి కరెక్ట్గా సరిపడుద్ది. మనం కొంత వ్యాధి నిరోధక శక్తిని మనం పెంచుకొని జాగ్రత్తగా కాపాడుకోగలుగుతాం. వైటమిన్ సి కానివ్వండి, జింక్ కానివ్వండి, ఐరన్, ఇటువంటి ఈ వైటమిన్స్ మన ఇమ్యూనిటీ బూస్టింగ్ కి ఎలాంటి పాత్ర పోషిస్తాయి? వైటమిన్ సి ఫుడ్స్ వింటర్లో తగ్గిస్తాం మనం. అన్ని ఫ్రూట్స్, పండ్ల రసాలు కోల్డ్ చేస్తుందేమోనని కోల్డ్ చేస్తాం, తగ్గిస్తాం. అలా కాకుండా ఆ వింటర్లో వచ్చే ఫ్రూట్స్ యాజ్ ఇట్ ఫ్రూట్గా తింటూ ఉంటే మనకి క్యాలరీస్ తగ్గిస్తాయి, మళ్ళీ అట్ ద సేమ్ టైం మనకు కావాల్సిన వైటమిన్లు పెడతాయి. అలా తీసుకొని ఉంటే మంచిది. ఎందుకంటే ఈ ఫ్రూట్ జ్యూస్లు అవి చాలామందికి వింటర్లో తాగం. అందుకని అదొక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే కూరగాయల్లో ఎక్కువగా ఆకుకూరల్లో చాలా వైటమిన్స్ను, ఐరన్ అటువంటివన్నీ దొరుకుతూ ఉంటాయి. అది మనం ఎక్కువ ఆకుకూరలన్నీ ఏం చేస్తే ఉడకబెట్టి నీరు పంచేస్తారు. అలా చేయకుండా, ఎక్కువగా చేయకుండా సన్నగా సాధ్యమైనంత మటుకు ఫ్రెష్గా తినడం మంచిది. ఉడకబెట్టడంలో కూడా కొంచెం నీళ్ళు వేసి దగ్గరగా అక్కడికక్కడికి ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా చేస్తే మనకు ఐరన్, కాల్షియం, అందులో కావాల్సిన విటమిన్లు అవన్నీ మనకి ఖనిజ లవణాలు అన్నీ ఒంటికి లభ్యమవుతాయి. ఎక్కువగా వింటర్లో ఆకుకూరలు, దుంపకూరలు ఇటువంటివన్నీ కొంచెం తింటుంటే ఇవి దుంపల వలన మనకేమో ఇంధనం వస్తుంది. అదే ప్రకారంగా ఆకుకూరల వలన మనకి కావాల్సిన వైటమిన్స్ వస్తూ ఉంటాయి. అంటే నీటిలో కరిగే విటమిన్స్, వైటమిన్ ఏ శరీరానికి పడుతుంది. అంటే క్యారోటిన్ రూపంగా వస్తుంది, అది వైటమిన్ ఏ కింద కన్వర్ట్ అవుద్ది. వైటమిన్ సి, బి కాంప్లెక్స్ ఇవన్నీను ఆకుకూరల్లోనూ, తర్వాత ఫ్రెష్గా తిన్న పండ్లల్లోనూ దొరుకుతుంది. అది మనకి వ్యాధి నిరోధక శక్తిని పెంచుద్ది. చలికాలంలో బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. అంటే ఈ చలికాలంలో మన జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా కొంచెం మందగిస్తుందని చెప్తారు. సో ఈజీగా డైజెస్ట్ అయ్యేటువంటి ఆహార పదార్థాలు ఎలాంటివి తీసుకోవాలి ఈ సీజన్లో? ఈ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఎక్కువ నూనె ఉన్నది తగ్గించుకొని వేడివేడిగా తినడం మంచిది. ఒకటి ఆకుకూరలు అవన్నీ తింటూ ఉంటే శరీరానికి ఒంటికి పడుతుంది, డైజెస్ట్ అవుతాయి. అందుకని ఇప్పుడు నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ముఖ్యంగా మటను, చికెను అవన్నీను కొంచెం తగ్గించుకోవడం మంచిది. అది ఎందుకంటే టైం పడుతుంది మాంసకృతులు డైజెస్ట్ అవ్వడానికి. అది అరిగి ఒంటికి పట్టడానికి టైం పడుతుంది. అది కొంచెం స్పేస్ అవుట్ చేసుకొని నూనె, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కూడాను తగ్గించుకోవాలి. ఈజీగాను జీర్ణం అవుతుంది కాబట్టి మనకు అది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అలా చేసుకుంటే మరీ మంచిది. సో పిల్లలు ఎక్కువగా కోల్డ్, కాఫ్, ఫీవర్కి, వీటికి ఇన్ఫెక్షన్స్కి ఎక్కువ గురవుతూ ఉంటారు ఈ చలికాలంలో. సో వాళ్ళ ఇమ్యూనిటీ బూస్టింగ్కి ఎలాంటి కేర్ తీసుకోవాలి మదర్స్? నార్మల్గా వైటమిన్ సి ఎక్కువ ఉండాలి. వైటమిన్ సి అంటే మనం పళ్ళ రసం ఇవ్వము. అట్లీస్ట్ ఏ సీజన్లో ఏ పండ్లు దొరుకుతాయి ఆ పండ్లు పెడితే సగం వైటమిన్ సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కూరగాయలు కూడాను డైరెక్ట్గా కొంత వైటమిన్ సి ఉంటుంది. ఈ వైటమిన్ సి అంటే అది నీటిలో కరిగేది. ఇంకోటి అది వేడికి ఊరితేనే పాడైపోద్ది అనమాట. మనం డీప్ ఫ్రై చేసిన వేడిలో కాచిన ఇప్పుడు ఫ్రూట్ జ్యూస్ ఇస్తాం. అదేం బాగా చేసి ఫ్రూట్ జ్యూస్ తయారు చేసి బల్ల మీద పెడతాం. దానివల్ల ఏమైపోద్ది, ఆ వాతావరణంలో ఉన్న వేడి వలన అందులో ఉన్న వైటమిన్ సి నశించిపోతుంది. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని పిల్లలకి పెడుతూ ఉంటే వాళ్ళకి కావాల్సినంత వైటమిన్ సి లభ్యమవుతుంది. ఇంకోటి ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, వైటమిన్ సి ట్యాబ్లెట్లు వాడేస్తాం, ఇవి ఎందుకులే అనుకుంటారు. ఆహారంతో వచ్చిన వైటమిన్ సిలో చాలా ఆరోగ్యంగా ఒంటికి శరీరానికి సరిగ్గా పడుతుంది. ట్యాబ్లెట్స్ ద్వారా వాడింది ఏంటంటే కొంతే అబ్జర్వ్ అవుతుంది, మిగతాదంతా అందులో అంతా పిండిలాగే ఉంటుంది, ఏదో కొంత మినిమం ఉంటుంది. మీరు ఇది నీటిలో కరిగే వైటమిన్ కాబట్టి ఆ ట్యాబ్లెట్ని ఎక్కువ రోజులు ఆగితే అందులో వైటమిన్ సి యొక్క కంటెంట్ నశించిపోతుంది. వీళ్ళేమో అది దొరుకుతుంది, అది సరిపోద్ది, వైటమిన్ సి ట్యాబ్లెట్ కదా నా చూసి అయ్యి ఎక్కువ రోజులు ఆపారనుకోండి, దాని కంటెంట్ ఉండదు అంతా. దాని ట్యాబ్లెట్ మీద రాసినంత మనకు అవ్వదు, సగం పోతుంది. అదే కాకుండా ఇప్పుడు మళ్ళీ ముక్కలు కట్ చేసి చిన్న ముక్కలు చేసి దాంట్లో నీళ్ళల్లో కలిపి అన్నీ చేసినట్టు ఇంకా పోతుంది. సో అలా మనకి లభ్యం అవ్వడం చాలా తక్కువ. సాధ్యమైనంత మటుకు ఆహారం ద్వారా వైటమిన్ సి దొరుకుతాయి. ఫ్రూట్ జ్యూస్ కానీ, లేకపోతే ఫ్రూట్ జ్యూస్ కాకపోతే వెజిటబుల్స్ ముక్కగా కట్ చేసి ఒక సాలెడ్స్ లాగా కానీ, పండ్లు కట్ చేసి ముక్కల కింద ఇచ్చే పిల్లలకి అలా ఇస్తే వైటమిన్ సి ఒంటికి తప్పుతుంది. వైటమిన్ సి ఏంటంటే ఎంత మటుకు కట్ చేసి అట్మాస్ఫియర్లో ఎక్స్పోజ్ అవుతాం అంత తొందరగా నశించిపోతుంది. అది కట్ చేసిన వెంటనే పిల్లలు తినేలా ఉండాలి.
తాగేలాగా ఉండాలి జ్యూస్. అది జ్యూస్ చేసేసి బల్ల మీద పెట్టేసి అలా కొంతసేపు ఉండి వాళ్ళు ఎప్పుడో వచ్చి తాగుతారు. లేకపోతే బాటిల్‌లో ఇచ్చి స్కూల్‌లో మధ్యాహ్నం తాగండి అంటే ఆ వైటమిన్ సి కంటెంట్ ఉండదు. క్యాలరీస్ తప్ప అదొకటి. వైటమిన్ సి కావాలంటే ఎప్పటికప్పుడు ఏదన్నా సరే కట్ చేసిన వెంటనే ఫ్రెష్‌గా తినాలి. ఓకే. తింటే శరీరానికి లభ్యమవుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చలికాలంలో వైరల్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు ఎలాంటి డైట్‌ని ఫాలో అవ్వాలనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థాంక్స్ అమ్మా.